హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఈరోజు పార్లమెంటు స్పీకర్ ఎన్నిక జరగబోతూ ఉన్నది. 5 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా మరి పార్లమెంటుకు స్పీకర్కు ఎన్నిక జరగబోతూ ఉన్నది. ఇప్పటివరకు ఏకగ్రీవంగానే జరిగింది. ఈసారి మరి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో ఇండియా కూటమి మరి తమకు డిప్యూటీ స్పీకర్ కావాలని చెప్పి కోరిన నేపథ్యంలో అందుకు బీజేపీ ససేమిరా అనడంతో ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు ఏకగ్రీవంగా ఎన్నిక జరగడానికి కేంద్ర మంత్రులు మరి ఇండియా పక్ష నేతలతో మాట్లాడినప్పటికీ కూడా వారు డిప్యూటీ స్పీకర్ ఇస్తే తప్ప తాము పోటీ నుంచి వైదొలగలేదని చెప్పడంతో ఇక్కడ ఎన్డీఏ నుంచి ఆదిత్య ఓం బిర్లా అదేవిధంగా ఏదైతే ఇండియా కూటమి నుంచి కేరళకు సంబంధించిన సురేష్ మరి పోటీ పడబోతూ ఉన్నారు. ఏదేమైనా ఎన్డీఏ కూటమి పక్ష స్పీకర్ ఎన్నిక మరి ఇక్కడ ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ కూడా ఇండియా కూటమి మాత్రం ఖచ్చితంగా పోటీ ద్వారానే ఎదుర్కొంటామని చెప్పి, అదేవిధంగా మరి ఒకవైపు టీడీపీకి మరి స్పీకర్ ఆఫర్ చేసింది ఏదైతే ఇండియా కూటమి, ఆ నేపథ్యంలోనే మరి తాము ఓం బిర్లాకు మద్దతు ఇస్తున్నామని చెప్పి ఇక్కడ వైసీపీ ప్రకటించింది. తమకున్న ఏదైతే మరి ఎంపీలను ఆదిత్య ఓం బిర్లాకు మరి ఇక్కడ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లుగా కూడా వైఎస్ఆర్సీ ప్రకటించింది. మరోవైపు కేసీఆర్ ఏదైతే విద్యుత్ కమిషన్ను చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. మరి ఇక్కడ ఈఆర్సీ ఏదైతే ఉంటుందో అది జ్యుడిషియరీ కమిటీ మరి విద్యుత్కు దానికి సంబంధించి దానికే ఫుల్ పవర్స్ ఉంటాయి. ఇక్కడ దాని తర్వాత ట్రిబ్యునల్ ఉండాలి, కానీ ఈ కమిషన్లు మరి ఇక్కడ చట్టబద్ధంగా కాదని చెప్పి మరోవైపు జస్టిస్ నరసింహారెడ్డి మరో నోటీసు అందజేసిండు కేసీఆర్కు. దాని గడువు ఈ రోజుతోటి ముగియబోతున్న నేపథ్యంలో నిన్ననే ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఏదైతే మరి ఇక్కడ కమిషన్ ఉన్నదో విద్యుత్ కమిషన్, ఆ కమిషన్ మీద తమకు నమ్మకం లేదని చెప్పి తన వాదన వినకుండానే తనను దోషిగా తేల్చినట్టుగా ఆయన మీడియాతో మరి సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది పూర్తిగా మా ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్ప ఇందులో కమిషన్ను మరి ఇక్కడ నమ్మశక్యంగా లేదని చెప్పి ఆయన పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఏదైతే మరి ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష్ వికటించిందో దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా జీవన్ రెడ్డికి మరి 2 రోజులుగా బుజ్జగింపులు చేసినా కూడా ఆయన అలకపాన్పు వీడలేదు. టీ కప్పులో తుఫానుగా ముగుస్తుందనుకున్న ఈ వివాదం ఇంకా చిలికి గాలివానగానే మారుతూ ఉన్నది. నిన్నటి రోజున ఆయన మండలి చైర్మన్ను మరి ఇక్కడ రాజీనామా సమర్పించడానికి మరి ఆయన సంప్రదిస్తే వారు అందుబాటులో లేరు. ఈరోజు 10 గంటలకు సమయం ఇచ్చిందని చెప్పి ఆయన ఖచ్చితంగా రాజీనామా చేసి కాంగ్రెస్లోనే కొనసాగుతానని, కానీ ఇలాంటి విలువలు లేని రాజకీయాలకు తాను విరుద్ధమని చెప్పి రాహుల్ గాంధీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటే అని చెప్పి ఎవరైతే మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడతారో తక్షణమే వాళ్ళు మరి పదవులు పోవాలని, లేదంటే వారు రాజీనామా చేసి రావాలని, అదేవిధంగా సుస్థిరంగా ఉన్న ప్రభుత్వం మరి ఇప్పుడు వలసలకు ఎందుకు ప్రోత్సహిస్తూ ఉందని ఒకవైపు వలసలను ప్రోత్సహించిన కేసీఆర్ మరి 105 మంది ఎమ్మెల్యేలతోటి పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు దాని మీద కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసిన విషయాన్ని మరి గమనించాలని, ప్రజలను చులకన అవుతామని చెప్పి మరి అదేవిధంగా ఏదైతే మనోభావాలు దెబ్బతిన్నాయో మనస్తాపం చెందినమో మరి దాన్ని సరిదిద్దలేరు అని చెప్పి కూడా ఆయనను బుజ్జగించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అదేవిధంగా 2 రోజుల పాటు బుజ్జగింపు పర్వంలో పాల్గొన్న శ్రీధర్ బాబుకు తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. ఆయన మరి రాజీనామా ఖచ్చితంగా ఈరోజు చేయనున్నారు. దాంతో మరి ఇక్కడ ఏదైతే కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటా అని చెప్పి ప్రకటించిందో ఆయన పార్టీ మార్పు కూడా మరి అనివార్యంగా ఉన్నదని చెప్పి ఏదైతే మరి ఇక్కడ మేధావులు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో కరెంటుపై కమిషన్ చేయలేదు, జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ రాతలేదు, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయండి, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు, విచారణకు ముందే నిర్ణయానికి వచ్చిన చైర్మన్, అది సమర్పించబోయే నివేదికపై అనుమానాలు, విద్యుత్పై విచారించే పరిధి ఎస్ఈఆర్సీకి మాత్రమే, గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే, హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్, విచారణకు రావాలని కేసీఆర్కు కమిషన్ మరో లేఖ అని చెప్పి ఏదైతే కరెంటుపై కమిషన్ చేయలేదని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదని చెప్పి హైకోర్టులో నిన్న రోజున పిటిషన్ వేసిండు కేసీఆర్. మరి దానికి సంబంధించి ఎస్ఈఆర్సీకే విద్యుత్ మీద విచారించే అర్హత ఉంటుందని చెప్పి దీని మీద ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు గుజరాత్కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చిందని చెప్పి ఆ కమిషన్ రద్దు చేయాలని చెప్పి నిన్న పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు
కేసీఆర్కు మరి సమగ్రంగా విచారించేందుకు మరోసారి రావాలని చెప్పి కూడా ఇక్కడ కోరిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దానికి మరి ఆ గడువు ఈ రోజుతో ముగియనున్నది. అయినప్పటికీ కూడా ఆయన మరి ఇక్కడ కమిషన్ వద్దకు వెళ్ళడానికి సుముఖంగా లేకనే హైకోర్టుకు వెళ్ళినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. తగ్గేదేలే పోతే పోని కాంగ్రెస్ పార్టీ విధానానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవచనాలకు విరుద్ధంగా తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించడంపై పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అవసరం లేకున్నా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ మార్పించడం అనైతికమని, ఇది కాంగ్రెస్ ప్రవచించిన పాంచ్ న్యాయ్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని ఆయన కుండబద్దలు పెట్టారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని చేర్చుకోవడంపై ఆగ్రహంతో ఉన్న జీవన్ రెడ్డి ఈ విషయంలో వెనక్కి తగ్గే సమస్య లేదని తేల్చెప్పారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా చర్చలు జరుగుతున్న ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా ఫోన్ చేసి 4-5 సార్లు మాట్లాడినా జీవన్ రెడ్డి తన వాదనకి కట్టుబడి ఉన్నట్లు ఆయన సన్నిధులు చెప్పారు. ఇది పదవుల సమస్య కాదని, ఇది విలువల సమస్య అని తనకు మాట మాత్రమైనా చెప్పకుండా తన నియోజకవర్గానికి చెందిన ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవడం తనను అవమానించడమే అని చెప్పి ఈ విషయంలో రాజీ పడే సమస్య లేదని జీవన్ రెడ్డి చెప్పినట్టు సన్నిధులు పేర్కొన్నారని చెప్పి, ఒకవైపు 2 రోజులుగా ఆయనకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నా కూడా మరి తగ్గేదేలే అని చెప్పి జీవన్ రెడ్డి చెప్తా ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గం మాత్రం పోతే పోని, ఆయన పోతే ఇక్కడ ఏమైనా ప్రభుత్వం కూలిపోతుందా అని చెప్పి వ్యాఖ్యానించినట్టుగా కూడా ఇక్కడ మనకు నష్టమేమి లేదు, ఆయన పోతే గవర్నమెంట్ ఏమైనా కూలిపోతుందా, అటువంటి వారిని వదిలించుకోవడమే మేలు, వినుకుంటూ పోతే మరికొంతమంది మోపైతారు. మంత్రులతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత వ్యాఖ్య, సీనియర్లను విస్మరించడంపై మంత్రుల అసహనం అని చెప్పి ఇక్కడ మరి ఆయన పోతే పోని అని చెప్పి 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కాంగ్రెస్లో మరి కాంగ్రెస్కు నమ్మకస్తునిగా ఉంటూ మరి కష్టకాలంలో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ను పట్టుకొని ఉన్నాడు. మరోవైపు ఏదైతే 2014 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలో మరి 17 మంది ఎమ్మెల్యేలు గాను ఒకే ఒక్కడు గెలిచి అదే కాంగ్రెస్ పక్షాన పోరాటం చేసిండు. అలాంటి వాడిని ఎట్లా వదులుకుంటా అని చెప్పి ఒకవైపు మంత్రులు ఇక్కడ మరి వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నా కూడా సీఎంకు సంబంధించిన దగ్గర వర్గాలు మాత్రం పోతే పోని అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక పట్టువీడని జీవన్ రెడ్డి, పనిచేయని బుజ్జగింపులు, రిజైన్కే మొగ్గు. ఆయన ఏది ఏమైనా మరి తనను కావాలని మరి తనను అనగదొక్కడానికే ఈ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇంకా దిద్దుబాటు చర్యలు ఏముండయి. మరి ఇప్పుడు చేసిన పనిని దిద్దుబాటు చేసుకునే విధంగా లేదు, ఆయనను మనం పార్టీలోంచి వెలగొట్టలేము, మరి ఆయన పార్టీలో ఉంటే నేను పనిచేయలేను అన్న విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తడిబట్టలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం, నా నిజాయితీ నిరూపించుకున్నా, నీ సంగతి ఏంటి? ఫ్లై యాష్ క్యాంపై మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే ప్రశ్న, టీటీడీ వెంకన్న గుడిలో ప్రమాణం చేయాలని సవాల్, కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం, పోలీసుల లాఠీచార్జీ, వీణవంకలో కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ తడిబట్టలతోటి కౌశిక్ రెడ్డి నిన్న ప్రమాణం చేసిండు. అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ ఉన్నాడో మరి ఇక్కడికి ఏదైతే మరి ఆంజనేయుని టెంపుల్కి వచ్చి అక్కడికి వచ్చి ప్రమాణం చేయాలని చెప్పి ఏదైతే ఆయన సవాలు విసిరిండో, ఆయన ప్రమాణం చేయడానికి బయలుదేరితే పోలీసులు ఆయన గృహ నిర్బంధం చేసిండ్రు. మరి ఆ గృహ నిర్బంధంలో ఉండగానే పోలీసులు అదేవిధంగా విలేకరులు కార్యకర్తల సమక్షంలో ఆయన తడిగుడ్డలతోటి స్నానం చేసి మరి అక్కడ దేవుని మీద ప్రమాణం చేసి, నేను ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడలేదు, నా శీలం మరి శంకించారు కదా మీరు, నేను నిరూపించుకున్న మరి శీల పరీక్షకు నిలబడ్డాను, మీరు కూడా మరి ఖచ్చితంగా మీరు ప్రమాణం చేయాలి టీడీ వెంకన్న సాక్షిగా అని చెప్పి పొన్నం ప్రభాకర్కు ఆయన ప్రతి సవాలు విసిరిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్నటి రోజున ఏదైతే మంగళవారం ఎర్రవెల్లిలో తన కలిసిన ఎమ్మెల్యేలతో ముచ్చటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణరావు, ప్రకాష్ గౌడ్ ఏదైతే మరి పార్టీలు మారుతున్నారని చెప్పి ఎమ్మెల్యేల మీద అభియోగాలు వస్తున్నాయో వారందరూ కూడా ఒక్కొక్కరుగా కేసీఆర్ను కలిసి తమ సంఘీభావం ప్రకటిస్తూ తాము వీడేది లేదు, పార్టీని వీడేది లేదని చెప్పి తమ మీద మరి అనవసర ఊహాగానాలు వస్తున్నాయని చెప్పి నిన్నటి రోజున హైదరాబాద్కు సంబంధించి మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మరి కేసీఆర్ను కలిసి వారి సంఘీభావం తెలిపిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. రాళ్లతో ఎవరిని కొట్టాలి, అప్పుడు నీతులు ఇప్పుడు నీతిమాలిన పనుల, ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని చంపేశారు ముఖ్యమంత్రి రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్య అని చెప్పి మరి అదేవిధంగా వేటు పడే వరకు వదిలేదే లేదు, వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందే అని చెప్పి జగదీష్ రెడ్డి పునరుద్ఘాటించిండు. ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షునిగా ఉండగా రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతోటి కొట్టాలి అని చెప్పి మరి అందులో నేనే ముందు భాగంలో ఉంటా అని చెప్పి ఈరోజు అప్పుడు నీతులు చెప్పి ఇప్పుడు నీతిమాలిన పనులు ఎందుకు చెప్తున్నా అని చెప్పి ఇక్కడ మరి ఇక్కడ కేటీఆర్ మరి ఇక్కడ
ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా ఎవరైతే పార్టీ మారినరో ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వరకు వదిలేయలేదని చెప్పి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరి ఇక్కడ పునరుద్ఘాటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 4,000 పింఛన్ ఇంకెప్పుడు? పింఛన్లు పెంచకుంటే ఉద్యమం. జూలైలో విడుదల వారీగా ఆందోళన. కేసీఆర్తో కలిసి సర్కార్పై పోరుబాట. బీజేపీ సిపిఐ సిపిఎంను ఆహ్వానిస్తాం. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాది అని చెప్పి 4,000 పింఛన్ ఇంకెప్పుడు ఇస్తారు? మరి ఇక్కడ ప్రభుత్వం మీద పోరాటం చేయక తప్పదు ఎంఆర్పిఎస్ పక్షాన అని చెప్పి మరి కేసీఆర్ తోటి కలిసి సర్కార్ మీద పోరాటం చేస్తాం. అదేవిధంగా బీజేపీ సిపిఐ సిపిఎంలను ఆహ్వానిస్తామని ఒకరికి చెప్తా ఉంటే ఇక్కడ ఏదైతే పెన్షన్ల కోసం ఇక్కడ రోడ్డెక్కిండ్రు మహిళలు, మన పండుటాకులు ఏదైతే మరి తమకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఇంకెప్పుడు పెన్షన్ ఇస్తారని చెప్పి ఇక్కడ మరి ఏదైతే రాష్ట్రంలో ప్రప్రథమంగా పెన్షన్దారులు మరి రోడ్డెక్కిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా వీళ్ళు పెన్షన్ల పెంపు కోసం మరి రాస్తారోకోలు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 50 ఏళ్లలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక. ఓం బిర్లా సురేష్ మధ్య పోటీ. డిప్యూటీ పోస్ట్ ఇవ్వాలన్న విపక్షం, ఒప్పుకొని ఎన్డీఏ అభ్యర్థిని నిలిపిన ప్రతిపక్షం అని చెప్పి గతంలో ఏదైతే మరి లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ ఎవరికైతే మరి అధికారం ఉంటుందో, ఎవరికైతే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళే స్పీకర్గా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ ఎన్నికను మరి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఖచ్చితంగా ఏకగ్రీవంగానే ఎంపిక చేసే ఆనవాయితీ ఉన్నది. అందులో భాగంగా 50 సంవత్సరాలుగా కూడా లోక్సభ స్పీకర్ పదవికి ఇప్పటి వరకు ఎన్నిక జరగలేదు. అందులో భాగంగా ఎన్డీఏ ఈసారి కూడా మరి ఓం బిర్లానే తిరిగి స్పీకర్గా నియమించడానికి విపక్షాలతో చర్చలు జరిపింది, మద్దతు ఇవ్వాలని చెప్పి. కానీ తమకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే తప్ప మేము మరి పోటీలోంచి తప్పుకునే లేదని చెప్పడంతో పోటీ అనివార్యమైంది. 50 సంవత్సరాల తర్వాత మరి మొదటిసారిగా మళ్ళీ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పోలీస్ ఫెయిల్. పెరుగుతున్న క్రైమ్ రేట్, నెలవారీ సమీక్షలు మాయం. రాజధానిలో ఒక్కరోజే 5 హత్యలు. జూన్లో 26. ఏసీబీ సోదాల్లో 35 మంది పోలీసుల పట్టివేత. ఇప్పటికీ 30 మందికి పైగా సిఐఎస్ఐల సస్పెన్షన్. 6 నెలల్లో 3-4 చోట్ల మత కలహాలు. సైబర్ క్రైమ్లో రాష్ట్రంలో రోజుకు 5 కోట్ల దోపిడీ. వరుసగా విఫలమవుతున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ. గంటల్లోకి వెళ్లిన డయల్ 100 రెస్పాన్స్ టైం. తెలంగాణ పోలీసు వ్యవస్థ యాప్లపై హ్యాకర్ల అటాక్. పునరుద్ధరణ లేదు, ఆడిటింగ్లో కాలయాపన అని చెప్పి 6 నెలల క్రితం దాకా శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపిస్తున్నది. పెట్టరేగిపోతున్న సైబర్ ముఠాలు. ఏకంగా ఐపీఎస్ల కుటుంబ సభ్యుల నుంచే దోపిడీలు. చెలరేగుతున్న అంతకులు. ఒక్క జూన్ నెలలోనే 26 హత్యలు, మత ఘర్షణలు, డ్రగ్స్ ముఠాలు, దారి దోపిడీ, చైన్ స్నాచింగ్లు, ఇలా ఎన్నో నేరాలు ఘోరాలు. హోంశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేకపోవడం, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు విఫలం కావడం, వ్యవస్థాగత సమీక్షలను పక్కన పెట్టడం, శాంతి భద్రత పరిరక్షణపై క్రమం తప్పకుండా చేయాల్సిన పనులు చేయకపోవడం ఇందుకు కారణాలని సీనియర్ ఐపీఎస్లు విశ్లేషిస్తున్నారు. పోలీసు విభాగంపై సర్కారుకు పట్టుతప్పినట్టు కనిపిస్తున్న దాని పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు, భూదందాలు జరుగుతున్నాయని ఈ ఏడాది ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో 20కి పైగా పోలీసులవే ఉండగా దాదాపు 35 మంది వరకు పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని చెప్పి ఇక్కడ పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. దీనికి ప్రధానంగా మన శాఖకు మంత్రి లేకపోవడం, దాంతో ఏదైతే మరి ఇక్కడ సమీక్షలు కరువైపోయినాయి, వాళ్ళ మీద మరి అజమాయిషీ లేదు, దాంతో విచ్చలవిడిగా వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏసీబీలకు పట్టుబడుతూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లలోనే మరి భూదందాలు జరుగుతూ ఉన్నాయి, సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ప్రధానంగా పోలీస్ వ్యవస్థ మీద మరి ఆరోపణలతోటి అదేవిధంగా ఆధారాలతోటి వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక తెలంగాణ విషయానికి వస్తే కొడంగల్ షాడో ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి పెత్తనం. ప్రభుత్వ కార్యక్రమాల్లో రుబాబు, రాజకీయం. ఎలాంటి పదవి లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులకు అవమానం. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో సీఎం సోదరుడిపై జడ్పీటీసీ మైపాల్ ఆగ్రహం. న్యూసెన్స్ చేయకంటూ తిరుపతి రెడ్డి అసహనం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం సొంత నియోజకవర్గం ఉన్నదో అక్కడ మరి తిరుపతి రెడ్డి అని ముఖ్యమంత్రి స్వయాన అన్న అయిన తిరుపతి రెడ్డి మరి అక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొంటూ ఉన్నారు. అధికారులందరూ కూడా ఆయన ద్వారానే అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ఆయన కొడంగల్కు షాడో ఎమ్మెల్యేగా మారిండు అని చెప్పి ప్రభుత్వ కార్యక్రమాల్లో
మరి రుబాబు రాజకీయాలు చేస్తా ఉన్నారు. నిన్న రోజున కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిండు. మరి ఆయన ఏ హోదాలో చేసిండు, అధికారులు ఏ హోదాలో ఆయన ద్వారా చెక్కులు పంపిణీ చేయించిందని చెప్పి అక్కడ మన ఇక్కడ ఎవరైతే జడ్పీటీసీ ఉన్నారో ఆ జడ్పీటీసీ మైపాల్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. మరి ఆయన నేను ముఖ్యమంత్రి తరపున చెక్కులు పంపిణీ చేస్తున్నా అని చెప్పడం కూడా వివాదాస్పదంగా మారిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పవర్ కమిషన్ రద్దు చేయండి అని చెప్పి నిన్న హైకోర్టుకు వెళ్ళిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక నల్లగొండ పాలమూరుకు నో ఛాన్స్, కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలపై నీళ్లు, ముదిరాజులకు కూడా ఛాన్స్ లేనంటే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన రేవంత్. ఏదైతే మరి నల్లగొండ పాలమూరు జిల్లాలకు ఇప్పటికే మరి ఎక్కువ స్థాయిలో మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి అక్కడ పాలమూరులో ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తే. అదేవిధంగా నల్లగొండ నుంచి మరి ఇక్కడ ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. మరి 3వ మంత్రికి మళ్ళీ అదేవిధంగా ఒకే కుటుంబం నుంచి 2వ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం మరి ఇక్కడ నో చెప్పినట్టుగా తెలిసింది. దాంతో ఏదైతే ఎంపీ ఎన్నికల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చిండో రేవంత్ రెడ్డి, మరి హామీ నెరవేరే అవకాశం లేదని చెప్పి ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. అదేవిధంగా మరి ఎంపీ ఎన్నికల సమయంలో ముదిరాజులకు కూడా టికెట్ మరి మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు. అందులో భాగంగా మరి ముదిరాజుకు సంబంధించిన ఎమ్మెల్యే పాలమూరు జిల్లాలోనే ఉన్నాడు కాబట్టి ఆ పాలమూరు జిల్లాలో ఉన్న శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించిండు. మరి ఇక్కడ పాలమూరుకు అధిష్టానం నో చెప్పడంతో మరి ఖచ్చితంగా ఆయన కూడా ముదిరాజులకు కూడా ఇచ్చిన హామీని మరి రేవంత్ రెడ్డి నెరవేర్చుకునే అవకాశం లేనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక తుమ్మలకు రైతుల షాక్, రైతు భరోసాపై ప్రభుత్వాన్ని ఎండగట్టిన రైతులు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా 500 బోనస్ ఎక్కడని ప్రశ్నలు, కరెంటు కష్టాలు చెబుతూ ఆవేదన. మంత్రి మాట్లాడుతుండగానే కరెంటు కట్టు, హడావిడిగా కాన్ఫరెన్స్ ముగించిన తుమ్మల అని చెప్పి ఏదైతే నిన్న రోజున రైతులతోటి మరి వీడియో కాన్ఫరెన్స్లో రైతుల అభిప్రాయాలను సేకరించడానికి మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అందులో భాగంగా మరి రైతు భరోసా మీద ప్రభుత్వాన్ని మరి తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు రైతులు. మరి రైతు భరోసాను మరి తొందరగా ప్రకటించాలని, ఏదైతే మరి ఇక్కడ పెట్టుబడి సమయంలో అందాలి కానీ మరి కోతలన్నీ అయిపోయి మరి ఏదైతే దుక్కి దున్నడం, అదేవిధంగా నాట్లు వరి ఏపుగా వచ్చిన సమయంలో అది కోతల సమయంలో ఇస్తే ఎలా అని చెప్పి నిలదీసిండ్రు. అదేవిధంగా 500 బోనస్ కూడా మరి ఏది 500 బోనసు ఎన్నికల ముందు అందరికి ఇస్తా అని అన్ని పంటకి ఇస్తా అన్నారు వరి, మరి ఇప్పుడేమో సన్నవడ్లకే అని చెప్పి చెప్తా ఉన్నారు, దొడ్డువడ్లకు కూడా ఇవ్వాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు కరెంటు కోతల మీద కూడా మరి ప్రశ్నిస్తున్న సమయంలో ఏదైతే మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే కరెంటు పోవడంతో ఆయన హడావిడిగా ముగించిండు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక మళ్ళీ మంచి రోజులు వస్తాయి, ప్రజలు మన వెంటే ఉన్నారు. ఎమ్మెల్యేలతో గులాబీ దళపతి కేసీఆర్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని మంగళవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, మాధవర్ కృష్ణారావు, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు షేర్ సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు కేసీఆర్ని కలిసిండు. ఈ సందర్భంగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి, ఎవరు కూడా అధైర్యపడవద్దు, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను అండగా ఉంటా అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే స్పీకర్ పదవికి పోటీ ఓం బిర్లా వర్సెస్ సురేష్ అని చెప్పి 50 ఏళ్ళ తర్వాత మరి ఇక్కడ స్పీకర్ పదవికి జరుగుతున్న ఎన్నిక గురించి ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా విద్యుత్ కమిషన్ మీద విచారణను నిలిపివేయాలని చెప్పి హైకోర్టులో ఏదైతే వేసినో దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అసాంజ్కు స్వేచ్ఛ, నేరాంగీకారానికి అమెరికాతో ఒప్పందం. బ్రిటన్ జైలు నుంచి విడుదలైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు నేడు అమెరికా ఆధీనంలో మరియానా ద్వీపంలో కోర్టు ముందుకు శిక్ష నుంచి మినహాయింపు విడుదల తర్వాత నేరుగా స్వదేశం ఆస్ట్రేలియాకు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ వికీలీక్స్ వ్యవస్థాపకుడు ఉన్నాడో అసాంజ్, ఈ వికీలీక్స్ అనే సంస్థ ఒకసారి ఇండియాను కూడా కుదిపేసిన అంశం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన మరి అధినేతనే ఈయన అసాంజ్, వికీలీక్స్ అధినేత. ఈ అసాంజ్ మరి ఇక్కడ బ్రిటన్లో ఆయనకు జైలు శిక్ష పడ్డది 50 వారాల పాటు. ఆ జైలు శిక్ష అనంతరం ఏదైతే బ్రిటన్ అంతర్గత వ్యవహారాల్లో, అదేవిధంగా అమెరికా అంతర్గత వ్యవహారాల్లో, ఇది ఆస్ట్రేలియాకు సంబంధించిన వ్యక్తి, మన భారత్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఏవైతే మరి అవి చేసిండో దాని అలాగే అదేదైతే వివిధ పార్టీలకు ఎంత ఫండ్ ఉన్నది, ఎక్కడెక్కడ మరి స్విచ్ బ్యాంకుల్లో ఎవరెవరికి ఎన్ని పైసలు ఉన్నాయని చెప్పి మరి మన రాజకీయ నాయకులకు సంబంధించిన అంశాలన్నిటిని కూడా వికీలీక్స్ ద్వారా మరి బయటపెట్టిండు. అదేవిధంగా దేశ అంతర్గత భద్రతకు మరి ఈయన ద్వారా భంగం వాటిల్లిందని చెప్పి ఇక్కడ బ్రిటన్ ఈయనకు 50 వారాల శిక్ష వేసింది, జైలు శిక్ష. 50 వారాల తర్వాత ఆయనను అమెరికాకు అప్పగించాల్సి ఉండే, అమెరికాకు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పి ఆయనను
మరి 5 సంవత్సరాల పాటు బ్రిటన్లోనే ఉంచింది. ఆ తర్వాత ఆయన నేరాంగీకారం ఏదైతే అమెరికాతోటి నేరాంగీకారం ఒప్పందం చేసుకున్నాడో దానికి మరి కట్టుబడి ఆయనను అమెరికా కోర్టుకు పంపించింది. అమెరికా కోర్టు కూడా నేరాంగీకారాన్ని స్వీకరించి మరి ఆయనకు 5 సంవత్సరాల వరకే శిక్ష విధించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయన ఆల్రెడీ బ్రిటన్లో ఏదైతే 5 సంవత్సరాల పాటు మరి జైల్లో ఉన్నాడో దాన్నే శిక్షాకాలంగా పరిగణించి ఆయనను విడుదల చేసినట్టుగా మరి ఆయన స్వదేశం ఆస్ట్రేలియాకు బయలుదేరినట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక. అదేవిధంగా ఇక సిబిఐ వంతు నేడు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశం అని చెప్పి మరి ఇక్కడ మద్యం లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మరి ఈడీ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడో దీనికి సంబంధించి ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇస్తే దాని మీద హైకోర్టు స్టే విధించింది. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళిండు. సుప్రీంకోర్టుకు వెళ్తే మరి హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు చెప్తా అని చెప్పిన నేపథ్యంలో మరి ఇక్కడ ఈరోజు మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసి మరి వాళ్ళు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ సిబిఐ కేసులో కూడా బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి అరవింద్ కేజ్రీవాల్కు సృష్టించింది కేంద్ర ప్రభుత్వం. 693 కోట్ల ఎన్హెచ్ఎం బకాయిలు ఇవ్వండి. కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన 693.13 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ గురించి నడ్డాకు వివరించారని చెప్పి ఏదైతే ఎన్హెచ్ఎం బకాయిలు 693 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వివిధ కేంద్ర మంత్రులను కలిసి ఆయా శాఖలకు సంబంధించిన బకాయిలు కానీ అదేవిధంగా కొత్త మరి మంజూర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక రైతు భరోసాకు 10 ఎకరాల పరిమితి పెట్టండి. ఆదాయ పన్ను కట్టేవారికి పెట్టుబడి సాయం ఇవ్వండి. మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్లో రైతుల సూచన దొడ్డువారికి 500 బోనస్ ఇవ్వాలి. యంత్రాలు సరఫరా చేయాలన్న అన్నదానతలు. ప్రజాధనం వృధా కాకుండా అరువులకే రైతు భరోసా అందిస్తాం. అసెంబ్లీలో మరి చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని చెప్పి వెల్లడించిండు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన వార్తను. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అంతరిక్షంలోనే సునీత బోయింగ్ వ్యోమనౌకలో హీలియం లీక్ సరిదిద్దే పనిలో నాసా 2 వ్యోమగాముల తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా. సునీతతో పాటు విల్మోర్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే 2018 నుంచి పదే ప్రమాదాలతో బోయింగ్పై విమర్శలు. ఇప్పుడు వ్యోమనౌకలోనూ లోపాలతో రోదసీలో ఇక్కట్లు అని చెప్పి ఏదైతే అంతరిక్షంలోకి వెళ్ళిందో మరి ఇక్కడ సునీత ఆమెకు ఇప్పుడు అక్కడ ఏదైతే మరి అంతరిక్ష నౌకలో మరి ఇక్కడ ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలతోటి మరోసారి వాళ్ళ ప్రయాణాన్ని వాయిదా పడ్డదని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. స్పీకర్ పదవికి సంబంధించి ఎన్నికకు సంబంధించి వార్త. అదేవిధంగా ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారు. 356 అధికారులను ఎడాపెడా ప్రయోగించారు. రాజ్యాంగాన్ని అణచివేశారు. స్వేచ్ఛ హరించారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజం. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే గతం తవ్వుతున్నారు. మాట్లాడే దానికి భిన్నంగా వ్యవహరిస్తుంటాడు. ఏ అంశంలోనూ ఏకాభిప్రాయం తీసుకోడు. తిప్పికొట్టిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ రాజ్యాంగాన్ని పట్టుకొని మరి గతంలో ఏదైతే ఎంపీ ఎన్నికల సమయంలో కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తుంది బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసిందో అందులో భాగంగా రాహుల్ గాంధీ అదేవిధంగా విపక్ష నేతలందరూ కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్కి హాజరైనరు. మరి రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మరి రాజ్యాంగాన్ని రక్షించండి అని చెప్పి నినాదాలు చేసిన నేపథ్యంలో మరి ఇక్కడ నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ పాలనలో ఏదైతే విధించిన ఎమర్జెన్సీ ఉన్నదో దాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదని చెప్పి మరి ఆ చీకటి రోజులలో దేశాన్ని జైలుగా మార్చిండు. 356 అధికారులను ఎడాపెడా మరి దుర్వినియోగం చేసిండు అని చెప్పి మీరెక్కడ రాజ్యాంగాన్ని గౌరవించిండు, మీరే కదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది అని చెప్పి మరి దేశ ప్రజలందరికీ కూడా మరి ఎమర్జెన్సీ వైపు వాళ్ళందరినీ మరి మళ్లించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఢిల్లీలో మైపాల్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే కేసీఆర్తో సమావేశానికి డుమ్మా. ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం. కోర్టు పని మీదే ఢిల్లీకి అంటూ వివరణ అని చెప్పి మరి ఇక్కడ మైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే మరి ఢిల్లీకి వెళ్ళిండో ఆయనకు సంబంధించి ఆయన మీద కూడా విషయం కక్కుతూ వార్త రాసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. విపక్ష నేత రాహుల్ ప్రోటెం స్పీకర్కు సోనియా లేఖ ఆమోదం. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత 16 రోజుల యోచన తర్వాత రాహుల్ ఓకే. విపక్ష నేతకు కీలక పార్లమెంటరీ అధికారాలు. ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషనర్, సిబిఐ, విజిలెన్స్ చీఫ్ నియామకాల్లో పాత్ర అని చెప్పి
మరి విపక్ష నేతగా ఉండడానికి రాహుల్ గాంధీ గతంలో అంగీకరించలేదు. మరి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు విపక్ష నేతగా ఉండడానికి మరి ఇక్కడ సోనియా గాంధీ ప్రోటెం స్పీకర్కు లేఖ రాసింది. ఏదైతే మరి ఇండియా కూటమి చైర్మన్గా ఉన్న సోనియా గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, మరి ఆమె ఇండియా కూటమి తరఫున మరి ఇక్కడ స్పీకర్కు లేఖ రాసింది, ప్రోటెం స్పీకర్కు. తర్వాత ఆమోదం పొందింది. మరి ఇక్కడ ఏదైతే విపక్ష నేతగా ఏదైతే ఉంటుందో ఆ విపక్ష నేతకు సంబంధించి మరి సిబిఐ విజిలెన్స్ చీఫ్ నియామకాలు, అదేవిధంగా ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషనర్ల ఎంపికలో మరి ఓటు హక్కు ఉంటుంది. అదేవిధంగా మరి గతంలో ఏ పార్టీ కూడా మరి అధికారికంగా విపక్ష నేతగా అది అధికారికంగా ప్రకటించలేదు. వాళ్ళకి కావాల్సిన సంఖ్యాబలం లేకుండే ఏదైతే 55 మంది ఉంటేనే ఇక్కడ విపక్ష నేతగా గుర్తిస్తుంది. మరి అప్పుడు 52కే పరిమితమైంది కాబట్టి ఇక్కడ విపక్ష నేతగా మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా విపక్ష నేతగా అవకాశం వచ్చింది. దాంతో రాహుల్ గాంధీని విపక్ష నేతగా నియమించిన అనంతరం ఆయన రాజ్యాంగాన్ని చూపిస్తూ ఇక్కడ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించాం. సీఎం రేవంత్ వద్ద సోనియా వ్యాఖ్య. ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక సోనియాతో రేవంత్ చర్చలు. ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలు నేడు ఢిల్లీకి. బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేరికలపై చర్చ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించినాం, అంటే 12 వస్తాయని చెప్పి ఆశించినాం. మరి ఏదైతే 8 స్థానాలున్న బీజేపీకి 8 ఎంపీలు వచ్చినాయి. మరి 64 స్థానాలున్న కాంగ్రెస్ కూడా 8 స్థానాలే రావడం తాము మరి ఊహించిన దానికన్నా తక్కువ వచ్చినాయి అని చెప్పి మరి నిన్నటి రోజున సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో చర్చించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. తొందరపడద్దు, నా దగ్గర ప్లాన్ ఉంది, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు, నెల కూడా పట్టదు, ధైర్యంగా ఉండండి, ఏ ఇబ్బంది కలిగినా నేరుగా నా వద్దకు రండి, మీకు ఎటువంటి నష్టం జరగనివ్వను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో ఫామ్ హౌస్లో భేటీ. నా దగ్గర ప్లాన్ ఉంది, కొన్ని రోజుల్లోనే కీలక పరిణామాలు, తొందరపడద్దు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఎమ్మెల్యేలను చేర్చుకుంటా ఉన్నాడో మరి ఆ చేర్చుకునే అంశానికి మద్దతు పలుకుతున్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అందులో భాగంగానే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మరి రేవంత్ రెడ్డి చేర్చుకుంటున్నాడని చెప్పి ప్రజల మైండ్ సెట్ మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ తాబేదార్ పత్రిక రాసింది. నా దగ్గర ప్లాన్ ఉంది, కొన్ని రోజులలోనే, నెల కూడా పట్టదు అని చెప్పి. ఇదంతా కూడా దుష్ప్రచార వార్తగా మనం గమనించవచ్చు. కేసీఆర్ కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి చేంజ్ చేసుకుంటాడని చెప్పి ఏదైతే ఇక్కడ జీవన్ రెడ్డి మరి ఇక్కడ తిరుగుబాటు బావుట ఎగరవేసిండో ఆ జీవన్ రెడ్డి అంశాన్ని కూడా మరుగునపరచడం కోసం, అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలను ఇక్కడ మరి వంతపాడడం కోసం ఈ వార్తను ప్రచురించింది తాబేదార్ దినపత్రిక అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఎన్డీఏతో ఇండియా డి, స్పీకర్ ఎన్నిక అనివార్యం, ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయండి, వైద్య ఆరోగ్య శాఖ జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వినతి. తొందరపడద్దు, భవిష్యత్తు బారాసాదే, ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కొట్లాడదాం, ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ అని చెప్పి మరి ఇక్కడ ఈయన రాసింది. తొందరపడద్దు, భవిష్యత్తు బారాసాదే అన్నది ఎట్లున్నది, మరి తాబేదార్ పత్రిక ఆంధ్రజ్యోతి రాసిన పత్రిక ఎట్లా ఉన్నది, నెల కూడా పట్టదన్న అంశం ఏ విధంగా ఉన్నదనే అంశాన్ని మనం ప్రధానంగా గమనించాలి. అంటే పత్రికలు కూడా ప్రజలను మరి ఇక్కడ డైవర్షన్ చేస్తూ ఉన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే మరి ఇక్కడ ప్రభుత్వం చేస్తూ ఉన్నదో ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ప్రజలను అటువైపు మరల్చే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఏదైతే జీవన్ రెడ్డి తిరుగుబాటు చేస్తూ ఉన్నాడో అది తప్పు. పాపం రేవంత్ రెడ్డి అనివార్య కారణాల్లో చేస్తూ ఉన్నాడు ఇక్కడ, లేదంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నదని చెప్పి నెమ్మదిగా ప్రజల మెదళ్లను మరి విషం నింపడానికి మరి ఆంధ్రజ్యోతి చేసిన ప్రయత్నానికి ఇక్కడ అదే తాబేదారు మరి పత్రిక కొంతవరకు సంయమనంగా వార్త రాసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈనాడు తొందరపడద్దు, భవిష్యత్తు బారాసదే, ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కొట్లాడదాం. మరి ఈ వార్తకు ఆ వార్తకు ప్రధానంగా ఏది మరి ఏ విధంగా ఉన్నదో అనే విషయాన్ని కూడా ప్రజలే గమనించాలి. ఇక కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం, ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని చెప్పి ఇక్కడ కేసీఆర్ మరి నిన్నటి రోజున హైకోర్టును ఆశ్రయిస్తే మరింత సమాచారం ఇవ్వండి, మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాట్లు చేస్తాం, సాక్షులను విచారించడానికి మీకు అవకాశం కల్పిస్తాం. కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ అని చెప్పి ఆ లేఖ 19వ తారీఖున ఇష్యూ అయింది. మరి ఏదైతే కేసీఆర్ మీడియాతో మాట్లాడిందని చెప్పి నరసింహారెడ్డి మీద తీవ్ర
మరి వ్యాఖ్యలు చేసిండో దాంతో మరి ఆయనకు లేఖ పంపిన అంశాన్ని కూడా గోప్యంగా ఉంచిండ్రు. అది ఈ రోజుతోటి మరి గడువు ముగిసిపోతా ఉన్నది, వారం రోజుల గడువు. దాంతో నిన్నటి రోజున ఆయన కోర్టులో పిటిషన్ వేయడంతో ఆయనకు లేఖ పంపిన అంశం కూడా బహిర్గతమైందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కమిషన్ మొదటి నుంచి ఇలాంటి గోప్యత పాటించాల్సింది పోయి ఏదైతే మరి కేసీఆర్ ఆల్రెడీ నిందితుడు అనే విధంగా మరి అర్థం వచ్చే విధంగా జస్టిస్ నరసింహారెడ్డి మరి మీడియాతో మాట్లాడిండో దాంతో కేసీఆర్ మరి ఆయన మీద ఘాటైన లేఖ రాసిండు. ఈరోజు కోర్టుకు పోవాల్సి వచ్చిందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో మరి రిజైన్ చేయడానికే మరి కట్టుబడి ఉన్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే రైతు భరోసా సకాలంలో ఇవ్వాల్సిందే, పంటలు వేసి కోతకు వచ్చే దశలో ఇస్తే ప్రయోజనం ఏంటి? కేసీఆర్ సర్కార్ తరహాలో టైంకు అందించాలి. ఒక్కో రైతుకు ఎంత సాగు చేస్తే అంత భూమికి ఇవ్వాలి. అవసరమైతే క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలి. అంతేగాని షరతులు పెట్టద్దు, ఆగం చేయొద్దు, రేషన్ కార్డు ఐటీ నిబంధనలు విధించద్దు. రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో రైతుల అభిప్రాయాలని చెప్పి ఏదైతే నిబంధనలు లేకుండా ఇవ్వాలని, అదేవిధంగా మెలిక పెట్టడం సరికాదని, 10 ఎకరాల దాకా ఇవ్వాలని, కొందరు రైతులు పంటల సాగుకు ముందే ఇవ్వాలని, అదునుకు ముందే ఇవ్వకుంటే ఇబ్బంది అని చెప్పి, అదేవిధంగా కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, మరి సాకులు చూపవద్దని చెప్పి కూడా నిన్న రైతులు మరి సాగు చేయని భూములకు ఇవ్వద్దని కొంతమంది రైతులు మరి ఇక్కడ ఈ రకంగా రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కూడా మరి సాగు చేసే రైతులు ఎంతవరకు సాగు చేస్తే అంతవరకు రైతు భరోసా ఇవ్వాలని, సాగు చేయని భూములకు ఇవ్వద్దు అని, కానీ మరి నిబంధనలు పెట్టద్దు ఐటీ అని చెప్పి, అదేవిధంగా రేషన్ కార్డు అని చెప్పి నిబంధనలు పెట్టద్దు అని చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. స్నేహితులను నమ్మి కారేస్తే వాహనంలోని ముఖ్యమైన పరికరాలే మార్చేశాడు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో గుర్తుపట్టిన యజమాని పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు. వేములవాడ రాయన దర్శనానికి వెళ్తానన్న స్నేహితుడు నమ్మి కారు ఇస్తే వాహనంలోని ముఖ్యమైన పరికరాలే మార్చేస్తూ పట్టుబడ్డాడు ప్రబుద్ధుడు. వేములవాడ పట్టణంలో ఈ ఘటన జరగగా యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వేములవాడ పట్టణ ఎస్ఐ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణానికి చెందిన రవికుమార్ తనకు పరిచయం ఉన్న సన్నిహితుడు సాయికృష్ణ వద్దకు వెళ్ళి వేములవాడ రాజన దర్శనానికి వెళ్తున్నాను కారు ఇవ్వాలని అడిగాడు. దీంతో సాయికృష్ణ తన మారుతి ఎర్టిగా వాహనాన్ని ఇచ్చాడు. అయితే వస్తానన్న సమయం దాటిపోవడంతో సాయికృష్ణ తన వాహనానికి అమర్చిన జీపీఎస్ ట్రాకింగ్ను తన మొబైల్ ఫోన్ ద్వారా పరిశీలించాడు. అప్పటికి అసలు విషయం తెలిసింది. వాహనం రాజన్న గుడి వద్ద కాకుండా వర్క్షాప్లో ఉన్నట్టుగా గుర్తించాడు. వెంటనే మరో స్నేహితుడి ద్వారా అక్కడికి చేరుకొని వాహనాన్ని ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. అప్పటికే అందులో అవసరం ఉన్న పరికరాలను తొలగించి ఇతర వాహనానికి అమర్చుకున్న విషయాన్ని సాయికృష్ణ గుర్తించాడు. వెంటనే వేములవాడ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రవికుమార్ షెడ్ మెకానిక్ కళ్యాణ్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ అంజయ్య తెలిపారని చెప్పి మరి ఇక్కడ నమ్మక ద్రోహం ఏ విధంగా ఉందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే స్నేహితుడని నమ్మి మరి ఏదైతే దేవస్థానానికి పోతానని చెప్పి కారు ఇస్తే ఆ కారులో ఉన్న మరి పరికరాలనే ఇక్కడ దొంగిలించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆయన కనుక జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తోటి మరి ట్రాక్ చేసిండా లేదంటే అనుమానం వచ్చిందా, మొత్తానికైతే మరి ఆయన అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన కారు లోపల మరి ఆయన స్నేహితుడని నమ్మి కారు ఇస్తే ఆ కారుని గుల్ల చేయడానికి ప్రయత్నించిన స్నేహితులు ఇట్లా నమ్మక ద్రోహులు ఉన్నారు. ఈరోజు సమాజంలో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. స్నేహితుడని మరి 15 లక్షల కారు ఇస్తే అందులో ఉన్న పరికరాలను కొట్టేయడానికి మరి ఇక్కడ స్నేహం మిన్నే ఇక్కడ అనుమానాలు వ్యక్తమయ్యే విధంగా ఆయన ప్రవర్తించిండు. ఇది స్నేహానికి తీరని ద్రోహం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అభిప్రాయ సేకరణ పేరిట కాలయాపన, సకాలంలో రైతు భరోసా అందించాలని చెప్పి మరి ఇక్కడ నిన్న రోజున ఏదైతే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి గుండారం రైతు వేదిక కమాన్పూర్లో మరి ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో రైతులు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మరి ఏదైతే అభిప్రాయ సేకరణ పేరుతోటి ఇక్కడ కాలయాపన చేయొద్దు, సత్వరమే రైతు భరోసా అందియాలి. మరి రైతు భరోసా కూడా ఎలాంటి ఆంక్షలు విధించకుండా సాగు చేసిన ప్రతి ఎకరాకు కూడా మీరు రైతు భరోసా అందించాలని చెప్పి రైతులందరూ కూడా ముక్తకంఠంతో చెప్పిండు. సాగు చేయని భూములకు అసలే ఇవ్వద్దు, సాగు చేసే భూములకు మీరు ఆంక్షలు విధించద్దు, ఐటీ అని మరి అదేవిధంగా ఉద్యోగులని తేడా లేకుండా
సాగు చేసి సాగుకు మీరు ఇచ్చేది ప్రోత్సాహం. మరి వరి సాగును ప్రోత్సహించాలంటే రైతు భరోసాను రైతు బంధు తరహాలో కంటిన్యూ చేయాలి. కాకపోతే సాగు చేయని భూములకు ఇవ్వకుండా సాగు చేసే భూములను పరిశీలించి కంపల్సరీ ఇవ్వాలని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.